గుడ్ ఈవినింగ్. నా పేరు స్రవంతి. మాది మునిగేపల్లి సర్పంచ్. నేను స్టేజ్ ఫియర్ ట్రైనింగ్, ఖమ్మంలో స్టేజ్ ఫియర్ ట్రైనింగ్ అనేది ఉందా అనేది కూడా తెలియదు నాకు. సర్పంచ్ అయ్యాక నేను ప్రమాణ స్వీకారం చేసే రోజు ఎట్లా ఫియర్ చేశానో నాకు తెలుసు. అట్లాంటి సిచ్యువేషన్లో బ్రదర్ ఒక మీటింగ్లో కలిశారు నాకు, అంటే ఫ్రెండ్స్, అదే చుట్టాల. అక్కడ ఇట్లా ఉందక్క, వస్తారా సర్పంచ్ ఎవరికైనా వార్డు మెంబర్లకి అని చెప్పారు. మా హస్బెండ్ని అడిగితే నేనే చెప్దాం అనుకున్నా, సుధీర్ని ఇంటికి రమ్మందాని అని చెప్పారు. నేను నన్ను ఎవరైనా కామెంట్ చేస్తారేమో అనే భయంతో తను ఇంటికి పిలుస్తానులే అని అన్నాను. అంటే ఒక్క రోజులోనే ట్రైనింగ్ వస్తుందా అని అన్నట్టు అనుకున్నాను నేను ఫస్ట్లో. తర్వాత నేను ఫోన్ చేశాను సుధీర్ గారికి. చేస్తే అక్క ఒక 10 మంది జాయిన్ అయితే జాయిన్ కాక, అంటే ఎట్లా అంటే ఆ 10 మంది ముందు నువ్వు మాట్లాడితే ఇంకెక్కడికైనా నెగ్గలేస్తావు అనే తత్వంతో నన్ను ప్రోత్సహించారు. ఫస్ట్ రోజు వచ్చా నేను. అసలు ఏందో తెలియదు, ఆ స్టేజ్ ఫియర్ అంటే తెలియదు, ఏం తెలియదు. వచ్చిన రోజు ఫస్ట్ రోజు అంటే షేక్ ఎలా అంటే ఏదైనా మాట్లాడితే మనది ఏమైనా మిస్టేక్ ఉంటుందా అనే తత్వంతో ఉన్నప్పుడు సుధీర్ తమ్ముడు ఫస్ట్ పీపీటీ పెట్టారు. ఆ పీపీటీలో సేమ్ మనవేగా అనే ఉద్దేశంతో అనుకున్నాను నేను. కానీ ఫస్ట్ రోజుకి, సెకండ్ డేకి, థర్డ్ డేకి డిఫరెంట్ అనేది, చేంజ్ అనేది వచ్చింది. ఎలా అంటే వాళ్ళు ఇచ్చే టాపిక్లో మన చుట్టూ జరిగే టాపిక్లే ఉన్నాయి. అంటే మన చుట్టూ ఇన్ని టాపిక్లు కూడా ఉంటాయా, వీటి గురించి కూడా మనం డిస్కస్ చేయొచ్చా అనే ద్వారంలో వాళ్ళు ఇవ్వటం వల్ల, మనం అది నేర్చుకోవడం వల్ల, అది మాట్లాడుతుంటే మనలో మనమే ఫియర్ అనేది పోయింది. ఫస్ట్ రోజుకి 5th డేకి చాలా డిఫరెంట్ వస్తుంది అన్నారు. అంటే నమ్మలేని ఫస్ట్ రోజు 5th డేకి రావడం ఏంటి, అలా ఎలా వస్తుంది అనుకున్నాం. కానీ అది నిజంగా చూసాం మనం. అది 5th డే రోజు ఫస్ట్ రోజుకి వాము షేక్, ఏం మాట్లాడాలి, టాపిక్ ఏంటిదో అనే ఫియర్తో ఉన్నాము. సెకండ్ డే అంటే ముందే ప్రిపరేషన్ ఉండాలి అనేది చెప్పారు. ఈ టాపిక్ కూడా ఉంటాయా, ఈ టాపిక్లో మనం ఏం మాట్లాడాలా, మనం ఏం మాట్లాడితే ఆ 10 మందిలో మన్నేం కామెంట్ చేస్తారు అనే భయంతో ఉండి, అట్లా సెకండ్ డే, థర్డ్ డే, 4th డే, 5th డే రోజు ఎవరు లేరు. అంటే మన ఈ 10 మెంబర్స్లో అందరం ఫ్రెండ్స్ అయ్యాము. ఎక్కడి నుంచో, ఏ ఏరియా, ఎక్కడెక్కడి నుంచో వచ్చాము. ఆ 10 మంది ఫ్రెండ్స్ అయ్యి కలిసాము. ఎక్కడ ఏ ఒకేషన్ అయినా మీరందరూ గ్యాదర్ అయ్యి మనం అందరం ఒకసారి అట్లా మీట్ కావటం అనేది చాలా, అలా మీట్ అవ్వాలి అనేది ఈ ఈ ఆఫీస్ అనేది. ఫస్ట్ రోజు అంటే మాట్లాడడం, మైక్ ఇచ్చి మాట్లాడడం అనేది ఎవరైనా మాట్లాడతారు. కానీ మన బాడీ లాంగ్వేజ్, మన నిలబడేది, మన బాడీ లాంగ్వేజ్, మన ఎట్లా మాట్లాడాలి, మన హ్యాండ్ రైటింగ్, ఇట్లా హ్యాండ్స్ కానీ, మన అంటే స్టేజ్ మీద పిలిచిన తర్వాత మనం ఏమనుకుంటాం, అదరగా కాలు వేసుకుంటాం అమ్మో అని, అట్లా భయంతో అట్లా ఉండద్దు. మన బాడీ లాంగ్వేజ్ అయినా ఎలా ఉండాలి అనేది నేర్చుకున్నాం ఫస్ట్ రోజు. తర్వాత బుల్లెట్ పాయింట్ అంట. బుల్లెట్ పాయింట్ అంటే ఏంది అంటే, అసలు ఆ బుల్లెట్ ఏందో అంటే, మన ట్రైనింగ్ బ్యాచ్ అంటే మనం ఏమనుకుంటాం, ఒక ఇన్స్టిట్యూట్కి రావాలంటే ఒక పెన్ను, ఒక నోట్స్ మనం ఎప్పుడు తెచ్చుకుంటాం. అలాంటిది ఇక్కడ ఈ స్టేజ్కి, ఇక్కడ ఈ ఆఫీస్కి మనం పెన్ను కాదు, ఒక నోట్స్ కాదు, ఏం తెచ్చుకోలేదు. అంటే మన బ్రెయిన్ మనం మార్చుకునే తత్వము ఇక్కడ ఉంది అనేది ఇక్కడ ఈ ఆఫీస్కి వచ్చాక మనం నేర్చుకున్నాము. టాపిక్ అంటే ఇప్పుడు మన స్టేజ్ మీదకి ఎవరైనా పిలుస్తారు. నేను మా ఊర్లో సర్పంచ్ని, ఎవరైనా పిలుస్తారు. ఇప్పుడు అక్కడ ఏ మీటింగ్ అయినా పిలిస్తే మాట్లాడేది ముందే ప్రిపరేషన్ ఉన్నా లేదా అప్పటికప్పుడు మాట్లాడాలన్నా, మన గెస్ట్కి పిలిచిన మనం ఏం మాట్లాడాలి, ఎట్లా మాట్లాడేది, అంటే మన బిహేవియర్లో మనం మాట్లాడే విధానంలో వాళ్ళకి తగలాల. సో వేసుకుంటా అట్లా ఉండద్దు. మనం మాట్లాడే విధానం 2 ముక్కలే 3 ముక్కలైనా వాళ్ళకి తగలాల. అది ఎట్లా అనేది సుధీర్ తమ్ముడు కాడ నేర్చుకున్నాను నేను. ఏదైనా డిఫరెంట్గా, అందరిలో కాదు, డిఫరెంట్గా ఆలోచించండి అన్నారు. నేను చాలా వరకు ట్రై చేశాను.
నేను మాట్లాడిన ఈ ఫస్ట్ డే నుంచి 5th డే వరకు 15 డే రోజు వరకు డిఫరెంట్గా మాట్లాడా అనే నేను అనుకుంటున్నాను. మరి మీకు ఎలా అనిపించిందో నాకు తెలియదు. మీ అందట్లో నేను డిఫరెంట్గా మాట్లాడా, ఈరోజు నేను డిఫరెంట్గా మాట్లాడా అని రోజు అనుకుంటాను. మరి మీకు ఎలా అనిపించిందో నాకే తెలియదు. ఇంత సక్సెస్ చేయడానికి సుధీర్ తమ్ముడు. నేను మాట్లాడే ప్రతి మాట అయినా ఒక స్టేజ్గా ఎక్కడైనా గెస్ట్కి పిలిచిన ఒక ఏదైనా మాట మనం మాట్లాడేదైనా అది సుధీర్ తమ్ముడు వల్లనే వచ్చింది. ఇంతటి సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు.